పురాణాల్లోకి వెళ్తే మనకు ఎన్నో అద్భుతమైన కథలు కనిపిస్తాయి. మరి ఈరోజు మనం అలాంటి ఒక గాథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది విశ్వాసం, అంకితభావం ఇంకా దైవిక కరుణకు సంబంధించిన కథ. అదే నందీశ్వరుని కథ. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పురాతన గ్రంథం దీనిలోనే నందీశ్వరుడి అసాధారణమైన జీవిత ప్రయాణం గురించి వివరంగా ఉంది. అతని భక్తి మార్గంలో అసలు ఏం జరిగింది, ఆ ముఖ్యమైన ఘట్టాలేంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. సరే, మరి మన కథ మొదలు పెడదాం. ముందుగా మన కథానాయకుడైన నందీశ్వరుడి గురించి తెలుసుకుందాం. నందీశ్వరుడు ఎవరి కుమారుడో తెలుసా? పరమశివుడికి గొప్ప భక్తుడైన శిలాద మహర్షికి ఆ శివుడి అనుగ్రహంతోనే పుట్టాడు. అంటే భక్తి అనేది అతనికి పుట్టుకతోనే వచ్చిందన్నమాట. ఇక్కడ నుంచి అతని అద్భుత ప్రయాణం మొదలైంది. నిజానికి నందేశ్వరుడు సాధారణ బాలుడిలా కాదు, పుట్టుకతోనే ఒక అద్భుతం. శివుడంటే అమితమైన భక్తి. అప్పటికే సకల శాస్త్రాలు కరతలామలకం. ఎప్పుడు చూసినా గాఢమైన ధ్యానంలోనే ఉండేవాడు. అంటే అతని మార్గమేంటో పుట్టక ముందే నిర్ణయించబడింది అనిపిస్తోంది కదా. ఇప్పుడు కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. తన భక్తి ఎంత గొప్పదో నిరూపించుకోవటానికి నందీశ్వరుడు ఒక పెద్ద కార్యాన్ని మొదలుపెట్టాడు. అదే శ్రీశైలములో తపస్సు. అతని ఆధ్యాత్మిక ప్రయాణం పవిత్ర శ్రీశైల క్షేత్రంలో మొదలైంది. అక్కడ అతను అచంచలమైన దీక్షతో ఘోర తపస్సులో మునిగిపోయాడు. ఆ తపస్సు ఎంత తీవ్రంగా ఉందంటే దాని వేడికి కైలాసం కదిలిపోయింది. పరమశివుడి దృష్టి ఇతని మీద పడింది. ఇంకేముంది, ఇప్పుడు శివుడినించి ఒక దివ్యమైన వరం పొందే సమయం వచ్చేసింది. అయితే శివుడు ప్రత్యక్షమయ్యాక నందీశ్వరుడు ఏం కోరుకున్నాడో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. కథలో అత్యంత అద్భుతమైన ఘట్టమిదే. 10,000 సంవత్సరాల అభ్యర్థన. 10,000 సంవత్సరాలు! అవును, విన్నది కరెక్టే. సాక్షాత్తు పరమేశ్వరుడు కళ్లముందు నిలబడి ఏం వరం కావాలో కోరుకో అంటే ఎవరైనా ఏం కోరుకుంటారు? ధనం, అధికారం, లేకపోతే మోక్షం. కాని నందీశ్వరుడు అవేమీ అడగలేదు. స్వామీ, మరో 10,000 సంవత్సరాలు నిన్ను పూజించే భాగ్యం ఇవ్వు అన్నడిగాడు. ఇంతకంటే గొప్ప అంకితభావం ఉంటుందా చెప్పండి? నందీశ్వరుడి నిస్వార్థ భక్తికి ఆ పరమశివుడు ఎంతగానో ముగ్ధుడయ్యాడు. వెంటనే ఆయన పెదవుల నుంచి ఒకే ఒక్క శక్తివంతమైన మాట వచ్చింది. తథాస్తు, అంటే నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది అని ఆశీర్వదించాడు. సరే, మరి ఆ తపస్సు ఫలించింది. ఇప్పుడు కథ క్లైమాక్స్కొచ్చింది. ఆ అఖండ భక్తికి ఎలాంటి ప్రతిఫలం దక్కిందో చూద్దాం. ఆ 10,000 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. అదే శివుని అంతిమ వరం. 10,000 సంవత్సరాలు చిన్న సమయం కాదు. కాని ఆ సుదీర్ఘ తపస్సు ముగిసింది. ఇచ్చిన మాట ప్రకారం ఆ శివయ్య మళ్లీ నందీశ్వరుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. అతని అచంచలమైన భక్తికి అసలైన ప్రతిఫలమిచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ మార్పు చూడండి. తపస్సుకు ముందు, వరం తరువాత నందీశ్వరుడి జీవితం ఎలా మారిపోయిందో. ఒక సాధారణ భక్తుడు శివగణాలకే అధిపతి అయ్యాడు. మనిషిగా పుట్టినవాడు చావులేని అమరుడుగా మారాడు. కేవలం ధ్యానం చేసేవాడు శివుడికి అత్యంత దగ్గరివాడిగా ఆయన వాహనంగా మారిపోయాడు. ఒక సాధకుడు ఈరోజు మనం పూజించే దైవమయ్యాడు. ఇదంతా భక్తికున్న శక్తి అనమాట. మరి అద్భుతమైన కథ మనకెలా తెలిసింది? దీనికి ఆధారమెక్కడ ఉంది? అదంతా శ్రీశైలఖండమనే పవిత్ర గ్రంథంలో నమోదు చేయబడి ఉంది. స్కందపురాణంలోని ఈ భాగం ఈ కథకొక ప్రామాణికతనిస్తుంది. సో ఈ కథ మొత్తం విన్నాక మనలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అసలు విశ్వాసం యొక్క నిజమైన శక్తి ఏంటి? ఒక మామూలు జీవిని కూడా దైవత్వ స్థాయికి తీసుకెళ్లగలదా? నందీశ్వరుని కథ మనకు నేర్పే పాఠమేంటి? ఒక్కసారి దీని గురించి ఆలోచిద్దాం.